హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా డేస్ తర్వాత అయితే నేను మళ్ళీ లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది చాలా స్పెషల్. మేము కేరళ వచ్చాము. ఇక్కడ బోట్ హౌస్లో స్టే చేయబోతున్నాము. చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఇట్లా మనం బోట్ ఎక్కే ముందు ఫస్ట్ మన డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. రండి బోట్ లోపలికి వెళ్దాం. ఎప్పుడు అనుకుంటూ ఉండేదాన్ని బోట్ హౌస్లో స్టే చేయాలి అనేసి. ఇప్పుడైతే అది నెరవేరుతుంది. మా బుడ్డిగాడైతే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాడు. ఏంటి బోట్లోనా మనం ఉండేది? వాటర్ వస్తే ఎలా అమ్మా, మనం మునిగిపోతామా, వాటర్లోకి వెళ్ళిపోతామా అనేసి. సో వాడైతే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాడు. ట్వింకిల్ కాదు, ఏ పిల్లలైనా సరే ఇలాంటి వాటికి చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారు కదా. ఇంకా రూమ్ చూస్తే చూసారా ఎంత బాగుందో. అంటే మనకు ఒక లగ్జరీ హోటల్లో ఎలా ఉంటుందో అలానే అన్ని ఫెసిలిటీస్తో అయితే ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. వ్యూ కూడా చాలా బాగుందండి. చూడండి మా ట్వింకిల్ అయితే అలా పైకి అంటున్నాడు వ్యూ చూడడం కోసం అనేసి. తను అయితే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నాడు. ఇంకా అసలు కంట్రోల్ చేయడం చాలా కష్టంగా ఉంది. కానీ ఇలా వాటర్ ప్లేసెస్కి వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి పిల్లలతో. వెల్కమ్ డ్రింక్ అయితే ఒకటి ఇచ్చారు. రాగానే వెల్కమ్ డ్రింక్ అయితే ఇచ్చారు. ఇప్పుడు డైనింగ్ ఏరియా చూద్దాము. మనకి బోట్ హౌస్లోనే పైన డైనింగ్ ఏరియా ఉంటుంది అండి. మేమైతే కొంచెం ఒక 5-6 ఫ్యామిలీస్ ఉండేదే తీసుకున్నాము. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, అందరితో ఉంటే కొంచెం ప్రొటెక్షన్గా సేఫ్గా ఉంటుందని మేమైతే అలా ఫీల్ అయ్యి తీసుకున్నాము. సో డైనింగ్ ఏరియా కూడా మనకి చాలా స్పేషియస్గా ఉంది. చూసారు కదా, ట్వింకిల్ మూన్ అయితే పడుకుంది. ట్వింకిల్ ఏమో మొత్తం చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఎక్కడా నీకు నచ్చిందా ట్వింకిల్? ఫ్యాన్ ఉందా? అవునా, నీకు నచ్చిందా? ఇటు తిరిగి చెప్పు, బాగుందా? అన్ని బోట్లే ఉన్నాయా? చాలా బాగుందండి. అసలు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది. ఇంకెలా ఉంటుందో చూడాలి. వ్యూ అయితే చాలా బాగుంది. ప్రతి ఒక్కళ్ళు కేరళ వచ్చి బోట్ హౌస్లో ఉండాలి, అది ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటారు. ఖచ్చితంగా అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మీరైతే మిస్ కాకండి, మీకు ఒకవేళ ఎప్పుడైనా ఛాన్స్ దొరికితే. నా రూమ్లో నుంచి కూడా మనకి ఇలా వ్యూ ఉంటుంది. మనం ఎక్కడైనా వ్యూ మాత్రం ఎంజాయ్ చేయొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.